హలో అప్కమింగ్ ఆఫీసర్స్, అందరు ఎలా ఉన్నారు? బాగా చదువుతున్న ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక 60 డేస్ పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసుకునే టైం వచ్చింది. ఇంకా మీరు ఈ 60 డేస్ని ప్రాపర్గా యూజ్ చేసుకోకపోతే చాలా తర్వాత మనం ఆ లాస్ట్ వచ్చే డేస్లో చాలా ఇబ్బంది పడతాం అనమాట. సో ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా షెడ్యూల్స్ వేసుకొని 60 డేస్ని పక్కాగా ప్రాపర్గా చదువుకోండి. ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే, ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే, సక్సెస్ అయ్యే 900 మందికి మిగతా వాళ్ళకి ప్రాపర్ రివిజన్స్, నెక్స్ట్ టెస్ట్ సిరీస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా చేయాల్సింది ఏంటంటే, ఇంపార్టెంట్ ఏరియాస్ ఎక్కువ చదువుకోవడం. అంటే సార్ బుక్లంతా 500 పేజీలు, 600 పేజీలు, 700 పేజీలు ఉంటాయి, ఆడ వచ్చే క్వశ్చన్లు 75 క్వశ్చన్లే. ఆ కొన్ని క్వశ్చన్స్ ఏమో మనకి ఎక్కడ ఉంటాయో కూడా తెలియవు. ఎట్లా చేయాలి సార్ అంటే, ఇంపార్టెంట్ ఏరియాస్ ఫస్ట్ బాగా ఫోకస్ చేయాలి. ఎక్కువ ఇంపార్టెంట్ ఏరియాస్, చాలామంది ఇంపార్టెంట్ ఏరియాస్ తెలియవు. సో ఆ మెంటర్షిప్లో నేను ఏరియాస్ అని చెప్తాను. సబ్జెక్ట్లో ఏ ఏరియాస్ ఏం చదవాలా ఏంటి అని చెప్పి దాని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో ఆ విధంగా కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసుకుంటారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. ఎకనామిక్ క్లాసెస్ జరుగుతున్నాయి, ఎక్సలెంట్గా జరుగుతున్నాయి, అవి జాయిన్ అవ్వండి. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ చాలామంది తీసుకుంటున్నారు. టెస్ట్ సిరీస్ కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఉంటుందన్నమాట. అవన్నీ రాయాలి. సో అన్నీ కలిస్తేనే ఎగ్జామ్ సక్సెస్ అవుతాం, ఒకటే చేస్తే కాదనమాట. నెక్స్ట్ ఈ 60 డేస్ ఏంటంటే, మార్నింగ్ 4కి లేయడం అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్. నేను అందుకే ఈరోజు నుంచి మార్నింగ్ వీడియో కూడా పెడుతున్నాను. డైలీ 4కి లేచి నేను మామూలుగా ప్లాన్ చేసుకొని షెడ్యూల్ చేసుకొని మార్నింగ్, చాలామందికి వీక్ సబ్జెక్ట్ ఉంటుంది చూడండి, దాన్ని చదవండి మార్నింగ్. ఎందుకంటే అది ఎక్కువ మైండ్లోకి వెళ్తుంది కాబట్టి. సో పక్కాగా డైలీ 12 అవర్స్ ప్లానింగ్ చేసుకోండి. నేనంటే 4 అవర్స్ క్లాసెస్, నేను 8 to 10 అవర్స్ నేను చదువుకుంటా కాబట్టి నా ప్లానింగ్ నాకు ఉంటుంది. బట్ మీకు ఏంటంటే, క్లాసెస్ వినేవాళ్ళు క్లాసెస్ వినండి. నెక్స్ట్ మీరు ప్రిపేర్ అయ్యేవాళ్ళు సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఏంటంటే, ఫోన్ తక్కువ యూజ్ చేయండి ఫ్రెండ్స్. అంటే క్లాసెస్ ఉన్న వాళ్ళు క్లాసెస్ యూజ్ చేయండి. మిగతా టైంలో ఒక 1 or 2 అవర్స్ కరెంట్ అఫైర్స్ కోసం వాటి కోసం మాత్రమే యూజ్ చేయండి. ఫోన్ని ఈ 60 డేస్ పక్కన పెట్టేయండి. 60 డేస్ ఫోన్ వాడకపోతే మనకేం కాదు. సో ఎగ్జామ్ ముఖ్యం కాబట్టి ఎగ్జామ్ మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలంటే కొన్ని పాటించక తప్పదు. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. సో నేనైతే నా హెల్ప్ నేను అంతా చేస్తూ ఉన్నాను మిమ్మల్ని మోటివేట్ చేయడానికి. అలాగ అందుకే వీడియోస్ చెప్తూ, మీకు టిప్స్ చెప్తూ అన్నీ చేస్తున్నాను. సో మీరు ఇంకా సీరియస్గా చదవండి ఫ్రెండ్స్. 60 డేసే కదా, ఏమవుద్ది, బాగా కష్టపడండి. అట్లో ఇట్లో ఏదో ఒకటి అవ్వద్ది. రిజల్ట్ ఎప్పుడు ఆలోచించకండి. ప్రాసెస్ని గట్టిగా బిలీవ్ చేయండి. ప్రాపర్గా ఎగ్జామ్ ఓరియంటెడ్గా చదవండి. ఏదో చదువుతున్నాం కాదు, ఎగ్జామ్ ఓరియంటెడ్గా చదవండి. ఖచ్చితంగా మీకు విజయం అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమన్నా ప్రాపర్గా ఒకదాన్నే ఫాలో అవ్వండి. ఎక్కువ బుక్స్ చదవకండి, ఒక బుక్నే చదవండి, పర్ఫెక్ట్ చదవండి. నెక్స్ట్ టెస్ట్లు రాయండి. అయినా మనం కష్టపడి జాబ్ అయితే సాధించాలి ఫ్రెండ్స్. నా సబ్స్క్రైబర్స్ అంతా నా ఉద్దేశం ఏంటంటే, మీకు నేను చేయాల్సిన హెల్ప్ అంతా చేస్తాను, కానీ నాకు టైం వాటికి పెట్టినందుకే బేసిక్ అమౌంట్, కానీ దానికి మించి ఏం లేదు. బట్ నేనైతే మీరందరూ సక్సెస్ అయితే నాకు ఎంతో హ్యాపీయే. మన సబ్స్క్రైబర్స్లో ఖచ్చితంగా ఒక 50 మంది సక్సెస్ అవ్వాలి. నా క్లాసెస్ వాళ్ళు కానీ, మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు కానీ, లేకపోతే నా సబ్స్క్రైబర్స్ కానీ, నేను ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటా. అందువల్ల నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి, ఈ గైడ్ చేయడానికి కూడా చాలా మెయిన్ కారణం అనమాట. లేకుంటే నేనున్న బిజీ షెడ్యూల్కి వీడియోస్ అంటే కష్టం మామూలుగా. బట్ నేను ఎందుకు చేస్తున్నా అంటే, చాలామందిని మోటివేట్ చేసి వాళ్ళు కూడా కష్టపడి చదవాలి, సీరియస్గా చదవాలి. వాళ్ళకు సీరియస్గా ఉన్న వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఛానల్ అనమాట, టైం వేస్ట్ కాకుండా. నెక్స్ట్ మీరు ఏంటంటే, ఏమున్నా ఇప్పుడు మీ టెస్టులు చాలా మందికి ఇబ్బంది కలుగుతుంది. టెస్ట్ సిరీస్ తీసుకొని జాయిన్ అవ్వండి, రాయండి, టెస్టులు రెక్టిఫై చేసుకోండి మిస్టేక్స్. లేదా ఎకానమీ చాలామంది వీక్గా ఉంటారు. అందుకే ఎకానమీ నేను ఎందుకు ఈ టైంలో లాంచ్ చేశానంటే, ఎకానమీ చాలామంది వీక్గా ఉంటారు, ఎలా చదవాలా ఏం చదవాలని తెలియదు. సో అందుకని మీరు ఏది ఉన్నా కానీ ఈ నెంబర్ కాంటాక్ట్ అయ్యి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. మెంటర్షిప్ అనేది మామూలు బేసిక్ ప్రైజే ఉంది. క్లాసెస్ కూడా ఎకానమీ మొత్తం, ఎకనామిక్ సర్వే, బడ్జెట్, ఇండియన్ ఎకనామిక్ సర్వే, ఇండియన్ బడ్జెట్, అలా ఉన్న ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ మొత్తం 1000 రూపీస్కి ఎక్సలెంట్గా చెప్తున్నాం. క్లాసెస్ కూడా విన్న వాళ్ళే స్టూడెంట్సే చెప్తున్నారు, చాలామంది జాయిన్ అయ్యారు కూడా. సో మీరు ఇంకా ఎకానమీ చాలామంది వీక్గానే ఉంటారు ఎకనామీ. నెక్స్ట్ ఏంటంటే, దాన్ని పర్ఫెక్ట్గా చదువుకోవాలి. ఎందుకంటే ఎకానమీ అనేది చాలా కీలక పాత్ర పోషించబడుతుంది ఎగ్జామ్లో. ముందే చెప్తున్నాను చూడండి, కావాలంటే మీరు సెకండ్ పేపర్లో ఎకానమీ చాలా అంటే చాలా. ఎందుకంటే చాలామందికి తెలియదు ఏం చదవాలో, ఎలా చదవాలని, క్వశ్చన్స్ ఎలా వస్తాయని ప్రాపర్గా తెలియదు, ఏ బుక్స్ ఫాలో అవ్వాలో లేంటో. చాలా డైనమిక్గా ఉంటుంది ఎకానమీ. కొంచెం నీకు స్టాటిక్ అనిపించినా కానీ దాన్ని కరెంట్తో లింక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ పాలసీ చదువుతున్నాం అంటే, రెవెన్యూ డెఫిసిట్స్ వస్తాయి, నెక్స్ట్ ఫిజికల్ డెఫిసిట్స్ వస్తాయి, ప్రైమరీ డెఫిసిట్ ఉంటుంది, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది. అది మన ఇండియన్లో ఎలా ఉంది, ఏపీలో ఎలా ఉంది, ఎలా అని అడుగుతారు లింకింగ్ వాళ్ళు. అవన్నీ మనకు తెలియలేదంటే చాలా ప్రాబ్లం. అలా చూసుకుంటే ప్రతి ఒక్కటి కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకుంటూ ఇండియన్ చూసుకోవాలా, ఏపీ చూసుకోవాలా, అట్లా అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీ కానీ, సర్వీస్ సెక్టర్ సంబంధించి కానీ అన్నీ చాలా వరకు ఎకానమీ చాలా వ్యాస్ట్ ఉంటుంది. బట్ నేను నా క్లాసెస్లో అన్నీ నేను చదివి అన్నీ నీట్గా అన్నీ అనలైజ్ చేసి స్టూడెంట్స్కి ఇస్తున్నాం అనమాట.
సో దాని ద్వారా వాళ్ళకి ఈజీ అయిపోతుంది. డైరెక్ట్గా బిట్స్ డైరెక్ట్గా వచ్చేస్తాయి క్లాసెస్ నుంచే. అది ఆల్రెడీ నేను టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో కూడా చాలామందికి నేను అగ్ని మిజైల్ మీద వాటి మీద చెప్పిన డైరెక్ట్ వచ్చేస్తున్నాయి క్వశ్చన్స్. సో ఇంకా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా 50 నుంచి 60 మార్కులు మినిమం వస్తాయండి. చాలా మంచి మార్క్స్. ఎకానమీలో 50 నుంచి 60 అంటే టాప్ రావడానికి చాలా మంచి మార్క్స్. బట్ మిగతా సబ్జెక్ట్స్ మీరు చదువుకోవాలి జాగ్రత్తగా. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అయితే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెంటనే జాయిన్ అవ్వండి క్లాసెస్ లేదా మెంటర్షిప్. మీకు ఏమైనా టెస్ట్ సిరీస్ ఏం ప్రాబ్లం ఉన్నా ఏం ఇబ్బంది లేదు, నాకు కాంటాక్ట్ అయ్యి వెంటనే జాయిన్ అవ్వండి. ఈ 60 డేస్ కీలకం. ఏం చేసినా ఈ 60 డేసే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ, బాయ్.